అతను అందంగా బొమ్మలు గీయడమే కాదు, తీయగా పియానో కూడా వాయిస్తాడు. నిజంగా అద్భుతంగా మనసులోని భావాల్ని పియానో మీద పలికించగల మనిషిని నేనెక్కడా చూడలేదు. ఏయ్, నేను చెప్పేదేమైనా వింటున్నావా? ఊరికే ఊ కొడుతున్నావా? మీ డాడీ బ్రహ్మాండంగా హార్మోని వాయిస్తాడని, భావాల్లో సంథింగ్ బెటర్ గా పలుకుతాడని నువ్వు చెప్పే కామెంటరీ నాకు బోర్ కొడుతుంది. అందుకే కాస్త స్లీపీగా కునికేస్తున్నాను. చెబుతుంటే వినిపించుకోవే. నేను చెప్పేది మా డాడీ గురించి కాదు, కృష్ణ గురించి. అయినా అసలు నీకు కాస్తైనా కళారాధన లేదు. కళారాధన లేదు గాని ఈ రాధ అంటే టాప్ ఆఫ్ ఆరాధన ఉంది. అందుకే నువ్వు అడ్డమైన వాయించగానే పొగుడుతుంటే నాకు ఒళ్ళు మండిపోతుంది. అంటే అప్పుడే నా మీద అనుమానం మొదలైందా? అలా మాట్లాడితే ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తావు? యుద్ధం చేస్తావా? అసలు లవ్ చేయడానికి వచ్చావా, వాచ్ చేయడానికి వచ్చావా? ఏం కావాలో తెలిస్తే ముందు అదే స్టార్ట్ చేద్దాం. నాకు ఆ రెండు వద్దు, పెళ్లి కావాలి. సరే, నేను ఒప్పుకున్నాను. కానీ దానికి మా ఇంట్లో టైగర్ ఒప్పుకోవాలిగా. అంటే మీ డాడీయేనా? ఒప్పుకోవాలంటే ముందు నువ్వు చెప్పాలిగా. చెప్పాలి అంటే దానికి టైం రావాలిగా. డాడీకి మంచి మూడ్ కావాలి అంటే చాలా ఆపర్చునిటీ ఉండాలి. దానికి అకేషన్ దొరకాలి. నువ్వు చెప్పినవన్నీ జరగాలంటే ఖచ్చితంగా మన పెళ్లి జరగదనిపిస్తుంది. వాట్ ఈస్ దిస్? వచ్చినప్పటి నుంచి నువ్వు అడ్డదిడ్డంగాను, అప్ అండ్ డౌన్ గాను, రాంగ్ గాను మాట్లాడుతున్నావు. అసలు ఈ ప్లేసే మంచిది కాదనుకుంటాను. ఓల్డెన్ డేస్ లో ఇక్కడ యుద్ధాలు జరిగి ఉంటాయి. ఈ ల్యాండ్ అందుకు అలవాటు పడిపోయి మన ఇద్దరి మధ్య యుద్ధాలు డెవలప్ చేసేస్తోంది. పద మరో చోటికి. ఇంతకే నేను నీకు మంచి వార్త చెప్పడం మర్చిపోయాను. రేపు నా పుట్టినరోజు. వెరీ గుడ్, హ్యాపీ బర్త్డే టు యూ. ముందు నీకు కాబోయేవాడిని గనక ముందుగానే చెప్పేస్తున్నాను. మాటల్లో చెప్పేయడమేనా? బహుమతి ఇవ్వవా? ఇస్తాను. ఒక వండర్ఫుల్ గిఫ్ట్ రేపు ఇస్తాను. అది చూసి నువ్వు జంప్ చేసి షౌట్ చేసి నా హెడ్ మీద ఎక్కి కూర్చుంటావు. అండ్ వన్ మోర్ థింగ్, రేపే నిన్ను మా మమ్మీకి డాడీకి చూపించి కాబోయే కోడలు అని గిఫ్ట్ గా ఇచ్చేస్తాను. రియల్లీ? డబుల్ రియల్లీ. డోంట్ వరీ. నౌ కమ్ ఆన్, సరదాగా పిక్చర్కి పోదాం. అక్కర్లేదని వదిలేసుకున్న తండ్రి, కావాలని కోరుకునే కొడుకు కలుసుకునే గొప్ప క్షణం ఇది కదూ. ఒకనాడు పసిగుడ్డుగా నన్ను చూశారు, మరొకనాడు దొంగగా చూశారు, ఇంకొకనాడు చిత్రకారుడిగా చూశారు, ప్రస్తుతం నన్ను కన్నబిడ్డగా చూస్తున్నారు. అవునా? ఏం మాట్లాడరు? ఈ క్షణంలో మీకేం మాట్లాడాలన్నా చిన్నతనం, నాకేం మాట్లాడాలన్నా తెలియనితనం. ఈ చుట్టుపక్కల ఎవరూ లేరు కదూ. సంఘము, మనుషులు, ప్రపంచము ఎవ్వరూ వినటం లేదు కదా. ఇప్పుడు ఒక్కసారి నేను మిమ్మల్ని నా అన్న అని పిలవచ్చా? ఒక్కసారి పిలుస్తాను. కృష్ణ, ఒకే ఒక్కసారి. బాబు కృష్ణ, కృష్ణ, కృష్ణ. పట్టలేని నా ఆవేదనని తప్పు పట్టకండి. నేను ఇక్కడికి వచ్చింది ఇది మీకు ఇవ్వటానికి. డాక్టర్ చేతికి మీరిచ్చి నాకు ఇవ్వమన్న బ్లాంక్ చెక్ ఇది. అదేమిటి బాబు? అది నీ డబ్బు. ఆ చెక్కు నువ్వు తీసుకోవాలని, అది నీ భవిష్యత్తుకు ఉపయోగపడాలని నా కోరిక. గతాన్ని శూన్యంగా గడిపిన నాకు భవిష్యత్తు కూడా శూన్యమే. దానికి డబ్బు అవసరం లేదు. అవసరం ఉన్నా మీ దగ్గర డబ్బు తీసుకునే హక్కు నాకే ఉంది. ఇవ్వవలసిన బాధ్యత మీకే ఉంది. ఇచ్చే అర్హత నాకు లేకపోవచ్చు బాబు, కానీ తీసుకునే అధికారం నీకుంది. నువ్వు నాకు కొడుకువి, నేను నీకు తండ్రిని. 25 ఏళ్లగా లేని తండ్రి కొడుకుల అనుబంధం ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది? హఠాత్తుగా ఇప్పుడు నేను కొడుకుని, మీరు తండ్రిని అంటుంటే నవ్వు ఏడుపు కలిసి వస్తోంది. మీరు నాకు పేరు పెట్టలేదు, పాలన ఇవ్వలేదు. కనీసం ఇప్పుడు నేను అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్తాను బాబు, చెప్తాను. నేను మీ మొదటి బిడ్డనే కదూ నాన్న. తొలి కాన్పు, అందులోనూ మగబిడ్డ అంటే తల్లిదండ్రులు ఎంతో ప్రేమాభిమానాలు చూపిస్తారంటారు. నిజమేనంటారా? నిజమే బాబు. కాదు,
అబద్ధం. అందుకు నేనే ఉదాహరణ. నాన్న, నేను పుట్టినప్పుడు కూడా మీకు ఆస్తి, అంతస్తు, ఐశ్వర్యం అన్నీ ఉన్నాయి కదూ. మరి మీకేం తక్కువ నన్ను పెంచకుండా వదిలేశారు? నాకు అందం లేదనేగా, ముఖం మీద ఉన్న ఈ మచ్చ కారణం వల్లేగా నన్ను ఎంగిలిస్త్రాకును విసిరినట్టు పుష్టిని పారేశారు. నాకు చిన్న సందేహం. మీరు పుట్టినప్పుడు మీరు నన్ను దూరం చేసినట్టే మీ నాన్న కూడా మిమ్మల్ని ఎందుకు వదిలిపారేయలేదు? మీరు కూడా నాలాగే ఉన్నారుగా. మరి ఆయన మిమ్మల్ని ఏవగించుకుని దూరం చేసుకోలేదే నాన్న? బాబు, ఆయన అందగాడు, ఏమచ్చా లేనివాడు కనుక కురూపి అనుభవించే నరకం ఆయనకి తెలియదు. కాదు, కారణం ఆయన అందగాడవటం కాదు, పేదవాడవటం. డబ్బు లేనివాడు గనుక ఆయనకు మనసుంది, మమతుంది, అనురాగం ఉంది. కానీ నా తండ్రి లక్షాధికారి. ఆయనకు ఇనప గుండుంది, ఇనపెట్టుంది. డబ్బుతో పాటే పరువు, ప్రతిష్ట, గౌరవం అందులో దాచుకున్నాడు. అవి ఎక్కడ పోతాయోనని కన్న బిడ్డని, కళ్ళు తెరవని పసిగుడ్డుని విదిలించి విసిరి పారేశాడు. కృష్ణ, నాన్న, నా పుట్టుక్కి కారకుణ్ణి నేను కాను. ఈ నా అనాకారానికి కారకుణ్ణి నేను కాను, మీరు. అయినా ఇది నా తప్పన్నట్టుగా శిక్ష నాకు వేశారు. అనాథగా, అభాగ్యుడిగా కూలిపోయే నరకంలోకి నన్ను తోసేశారు. ఇంతకంటే పుట్టిన మరుక్షణంలోనే నా ప్రాణం తీసేసినా బాగుండేది నాన్న. కృష్ణ, నిజంగా నేను ఒక నేరస్తున్నేరా? ఆ నేరానికి గతకాలమే సాక్షి. నువ్వే న్యాయమూర్తి. నీ ఇష్టం వచ్చిన శిక్ష విధించు. ఇన్నాళ్ళు అన్యాయమైన వాడిని బాధపడ్డాను. ఇప్పుడు న్యాయం చెప్పవలసిన వాడిని నేనెందుకు బాధపడుతున్నాను? నాన్న, నా గురించి అమ్మకు తెలుసా? లేదు. ఏ తెలియాలని కోరుకుంటున్నావా బాబు? లేదు నాన్న, లేదు. ఆమె దృష్టిలో నేనేనాడో చనిపోయాను. అలా పోయినవాడిగానే మిగిలిపోనివ్వండి. ఏ మచ్చాలేని ఆ దేవతామూర్తికి ఈ మచ్చ కలిగిన నేను తగిన కొడుకును కాను. ఆమెకు బిడ్డగా ఉండవలసింది నా తమ్ముడు ఒక్కడే. అలా మాట్లాడ కృష్ణ. నీ తల్లికి నీ గురించి తెలియకూడదని కాదు బాబు. ఈ లోకంలో నన్ను ప్రేమించే ఒకే ఒక వ్యక్తి మీ అమ్మ. నిన్ను దూరం చేశానన్న నిజం ఆవిడికి తెలిస్తే ఆమె కూడా నన్ను అసహించుకోవచ్చు. ఆమె ప్రేమను దూరం చేసుకుని నేను బ్రతకలేను బాబు, బ్రతకలేను. అందుకే సమయం చూసి నేను చేసిన పాపం ఆమెకు చెప్పుకుంటాను, నిన్ను చూపిస్తాను. నన్ను మన్నించమని వేడుకుంటాను కృష్ణ, వేడుకుంటాను. కొంచెం డబ్బు కావాలి. ఐ వాంట్ లిటిల్ అమౌంట్. కొంచెం డబ్బు కావాలి. డబ్బు దానికి ఇదే టైం. ఓ సారీ డాడ్. రాత్రి అయితే మీకు వరే కలిగిన పడుకుని మర్చిపోతారని ఇప్పుడు వచ్చాను. ఐఎమ్ సారీ డాడ్. ఎప్పుడు చూసినా డబ్బు డబ్బు డబ్బు. నా దగ్గరకు వచ్చేది డబ్బు కోసమేనా? ఏ పనికైనా డబ్బు తప్పనిసరి అవుతుంది డాడ్. నేనేం చేయను? ఓ ఓ డాడ్, నేను వస్తాను, అడుగుతాను అని ముందే ఊహించి ఎంటీ చెక్ మీద సైన్ చేసి ఉంచారా? దీని మీద నాకు కావలసినంత వేసుకోవచ్చుగా. సరే తీసుకెళ్ళి. ఇక మళ్ళీ డబ్బని రా. థ్యాంక్ యూ డాడ్. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్. చూశారా నాన్న, మీ డబ్బు మీద ఎవరికి హక్కు ఉందో ఆ మనిషి దగ్గరికే వెళ్ళిపోయింది మీరు సంతకం చేసిన ఆ చెక్కు. కృష్ణ, నాన్న, తమ్ముడు చిన్నవాడు, అమాయకుడు. ఎందుకు వాడిని ఊరికే కోపడతారు? మీ ఆస్తికంతా వాడొక్కడేగా వారసుడు. ఒక్కడే కొడుకు కదా అని వాళ్ళ అమ్మ. ఎవరు? అదే మీ అమ్మ అలిమాలిన సొమ్మిచ్చి వాడిని గారాబం చేసింది. చెడు సావాసాలు చేసి వాడెక్కడ పాడైపోతాడోనని. తమ్ముడి గురించి మీరేం భయపడద్దు నాన్న. వాడికి ఏం కష్టం వచ్చినా, ప్రమాదం వచ్చినా నా ప్రాణం అడ్డు వేసి కాపాడుతాను.
వెళ్ళొస్తాను నాన్న, వస్తాను. నీ పుట్టినరోజుకి ఈ పేదవాడు మనసునే కానుగ్గా ఇచ్చుకుంటున్నాడు, కాదనకుండా అందుకుంటావుగా కృష్ణ. ఏమిటి విజయ్, 9 o'clock వస్తానన్న వాడివి ఈ రోజు కూడా ఇంత ఆలస్యం ఏంటి? అసలు నిన్ను పుట్టినరోజు పూట వార్ డిక్లేర్ చేయడం బాగుండదు. నీకు కావాల్సిన ప్రెజెంటేషన్ కోసం కాలు కాలిన పిల్లిలాగా, కళ్ళు తాగిన మంకీలాగా అటు ఇటు తిరగడంతో లేట్ అయింది. చూడు, వాట్ ఏ బ్యూటిఫుల్ ప్రెజెంటేషన్. ఫెంటాస్టిక్, బ్యూటిఫుల్. అవునులే, మీ లేడీస్ కి కట్టుకోబోయే మొగుడు కంటే పెట్టుకోబోయే నెక్లెస్ ఫెంటాస్టిక్ ఉంటుంది. కాబోయే మొగుడివి చేతికి ఇవ్వడం ఏంటి? నీ చేత్తోనే నా మెళ్ళవి. కరెక్ట్. రేపు కట్టబోయే తాలిబొట్టుకి ట్రయల్ షో అనుకుంటాను. పంపతీసి మీ డాడీ ఇంట్లో లేరు కదా, ఎందుకంటే పిక్చర్ లో విలన్ లాగా ఇళ్లలో ఈ డాడీలు కరెక్ట్ రొమాంటిక్ సిచ్యుయేషన్ లో హడావుడిగా దూకి నానాలు చేసేస్తుంటారు. వాట్ ఈస్ దట్ మంత్రం? మాంగళ్యం తంతాను సంథింగ్. పెళ్లి రోజు పంతులు అనుకుంటానులే, ఇప్పటికి ఇది కట్టేస్తాను. మై వుడ్ బి యువర్ డామ్ బ్యూటీ. కమ్ ఆన్. కలలు కనే శక్తి అందరికీ ఉండొచ్చు కృష్ణ, కానీ అవి నిజమయ్యే అదృష్టం కొందరికే ఉంటుంది. ఇక్కడ నేను ఆడతాను, పాడతాను, నా ఇష్టం. ఇక్కడ నా ఇష్టం వచ్చినట్టు డాన్స్ ఆడతాను, ఎవరు కాదంటానికి వెళ్ళలేదు. హాయ్ మమ్మీ, ఈవిడే మా మమ్మీ, నేను ఎంత చెప్తే ఆడతా. ఇక మా డాడీ అంటావా, ఆయన మా మమ్మీ చేతిలో జపాన్ బొమ్మ, అంటే మన తోలు బొమ్మ టైపు. మమ్మీ ఎలా ఆడిస్తే అలా ఆడతారు ఆయన. హాయ్ మమ్మీ, ఇది ఎవరో తెలుసా? ఏమిటి మమ్మీ, ఏమిటా సిగ్నల్స్, ఎందుకా సైగలు? ఓ డాడీయా, ఐ డోంట్ కేర్. ఆయన అంటే నాకు ఏమన్నా భయమా? ఆయన ఏమన్నా పులా, సింహమా? సారీ డాడ్, నేను సడప్. వణికినా కాళ్ళు ఓపినా కాల్ చేస్తాను. ఎరా, నేను మన తోలు బొమ్మల టైపు జపాను బొమ్మనా? నో డాడ్, యు ఆర్ నాట్ ఎ డోల్, యు ఆర్ ఎ మ్యాన్. నన్ను మీ అమ్మ ఆడిస్తుందా? ఏది ఆడించమను. నో డాడ్, నో. పూర్ మమ్మీ, ఆవిడే ఆడిస్తుంది. ఏరా, నువ్వు డిస్కో డాన్సర్వా? కాదు డాడ్, అసలు ఆర్డినరీ డాన్సర్ కూడా కాదు. స్టాప్ దట్ నాన్సెన్స్. ఈ అమ్మాయి ఎవరు? ఇది మన 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 కాదు, నేను అడిగింది పేరు. రాదండి. యో షట్ అప్. నేను అడిగింది నిన్ను కాదు, ఆ డిస్కో డాన్సర్ గాని. ఆ అమ్మాయిని ఎందుకు తీసుకొచ్చావరా? మరి తను తను మీ ఇంట్లో రూములు ఎన్ని ఉన్నాయని అడిగితేను చూపిద్దామని. రూమ్స్ చూపిద్దామనా? నువ్వు ఉండు డాడ్. నేను ఈ అమ్మాయిని లవ్. నో డాడ్, ఈ అమ్మాయి నన్ను స్ట్రాంగ్ గా లవ్ చేస్తోంది. ట్రూ లవ్ డాడ్. వాట్? నేను నిన్న కాదు, నేను నిన్ను. డాడ్, ఈ అమ్మాయిని నేను మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాను, మీరు బ్లెస్ చేసి. వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్? మమ్మీ, మమ్మీ, అమ్మాయి బాగుంది కదూ? మహాలక్ష్మిలా ఉందిరా. షట్ అప్. నీకు అమ్మా నాన్న ఉన్నారా? అమ్మ లేదండి, నాన్నే ఉన్నారు. అదే విషయం. తల్లి అదుపాజ్ఞలు లేవు, తండ్రి పట్టించుకుని ఉన్నాడు. అందుకే లవ్ గివ్ అంటూ వాడితో తిరిగి నేరుగా నా ఇంట్లో అడుగు పెట్టావు. అదేం కాదండి, మీ అబ్బాయే. మన ప్రేమ విషయం, పెళ్లి విషయం నేనొక్కనే మా డాడీతో చెప్పలేను. నాకు సపోర్టుగా నువ్వు రాని తీసుకొచ్చారు. సపోర్ట్ తీసుకొచ్చావా? సపోర్టు ఆ డాన్స్ ఆఫ్ ముందు. కోటీశ్వరుడు కొడుకుని ప్రేమ పేరుతో వల్లో వేసుకుని పెళ్లి చేసుకోవాలనుకున్నావా? వాణ్ణి బుట్టలో వేసుకుంటే లక్షల ఆస్తిని సొంతం చేసుకోవచ్చు, మేడల్లో ఉండొచ్చు, కారుల్లో తిరగొచ్చు, ఖరీదైన నగలు, పార్టీలు, ఫంక్షన్లు అన్నింట్లోనూ దర్జాగా. మీరు చెప్పే కారణాలతో మీ అబ్బాయి నన్ను మాయ చేసుంటాడు. నో నో రాధా, నేను దట్ టైప్ ఆఫ్ ఫెలోని కాదు. షట్ అప్. మీ అబ్బాయి నాకు గాలం వేస్తుంటాడు, కానీ నేనేం తనకు వలయ్యలేదు, బుట్టలో వేయలేదు. చదువు సంస్కారం ఉన్నవాడని మనసిచ్చాను. మర్యాద గౌరవం తెలిసిన కుటుంబం అని మీ ఇంటికి వచ్చాను. అలా వచ్చిన ఆడపిల్లని ఇలా మాటలంటారని తెలుసుంటే ఈ ఇంట్లో అడుగు పెట్టకపోదును. కంగ్రాచులేషన్స్ బేబీ, కంగ్రాచులేషన్స్. నా పరువు ప్రతిష్ట నిలబెట్టి నా కూతురు అనిపించుకున్నావు. ఎరా చక్రి, ఇప్పటికైనా తెలుసుకున్నావా నా కూతురు ఎంత అభిమానంతో? డాడీ, ఏమిటి మీరనేది? ఏమీ లేదమ్మా, మీ ఇద్దరు ప్రేమించుకున్నట్టు తెలిసి వీడు నన్ను పిలిచి అడిగాడు. ఎరా, మీ అమ్మాయి కూడా మా వాళ్ళగా పిరిగుడ్డా, లేకపోతే ఎవరితో అయినా ధైర్యంగా సమాధానం చెప్పగలదా అని. నువ్వే ఒకసారి పిలిపించి మాట్లాడి తెలుసుకోరా అన్నాను. అందుకే నిన్ను టెస్ట్ చేయాలని అలా మాట్లాడానమ్మా. నువ్వు అభిమానంగా పౌరుషంగా మాట్లాడటంతో
మా పిరికి వెదవకు నువ్వే కరెక్ట్ అని నిర్ణయించుకున్నాను. చూడమ్మా, ఇలాంటి వెకిలి వేషాలు వేసేవాడికి నీలాంటి గయ్యాళి భార్యే తగిన మందు. అందుకే నువ్వు మమ్మీని చేసుకున్నావా డాడ్? యు షట్ అప్ సిల్లీ రాస్కెల్. ఓ, డాడీ చాలా కోపంగా ఉన్నారు. ముందు ఈ పెద్దవాళ్ళని మనం సాఫ్ చేస్తే మంచిది. రాధ, మనం వాళ్ళ ఇది అదే వాళ్ళకి ప్రమాదాలు సారీ ప్రమాణాలు చేద్దాం. మమ్మీ, నువ్వు డాడీ పక్కకు వెళ్ళు. సో డాడ్, వెళ్ళొస్తాం. బై. వస్తానండి. రే చక్రి, మంచి రోజు చూసి వీళ్ళిద్దరికి పెళ్లి చేసేద్దాం రా. సరే, నేను వస్తాను రా. వస్తాను చలమ్మా. ఏమండి, ఇప్పుడు నాకేమనిపిస్తుందో తెలుసా? పెద్దవాడు ఉంటే వీరికి ఇంట్లో రెండో శుభకార్యం అయ్యేది. అన్నా వదిన దగ్గరుండి జరిపించేవాళ్ళు. పూర్ణ, గతాన్ని తలుచుకుని బాధపడు. పరిస్థితులు విధి అనుకూలిస్తే అతి త్వరలోనే నీకు ఒక అపూర్వమైన కానుకిస్తాను. ఏమిటండి అది? అది నువ్వు ఊహించనిది, అతి విలువైనది. అదేమిటో ఇప్పుడు చెప్పను.